ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర పాలకులకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూచించారు. మోదీ చంద్రబాబుపై ప్రజలు విపరీతమైన ఆశలు పెట్టుకున్నారని, నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉందని అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం చంద్రబాబు నిజాయితీగా కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వరుణుడి కరుణ లేక తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. సీమాభివృద్ధిపై ఇప్పుడు మాట్లాడుతున్న వారందరూ గతంలో ఏం చేశారని నిలదీశారు. ప్రత్యేక హోదా సహా పలు విషయాలపై జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ గారిపైన కాదు, మా చంద్రబాబు నాయుడు గారిపైన కూడా విపరీతమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. మా ముఖ్యమంత్రి గారు కూడా గ్రహించాల్సింది ఏమిటంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ మచ్, వెరీ హై. మా ముఖ్యమంత్రే కాదు, మిగతా ముఖ్యమంత్రులు కూడా గుణపాఠంగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతివాడు మీరు ప్రత్యేక హోదాని, నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రధానమంత్రి తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, సుజనా చౌదరికి తెలుసు, అందరికీ తెలిసిన దాన్ని అదేనేది రాదని తెలిసి ప్రజలు మభ్యపెట్టడం ఎందుకు? ఇరిగేషన్ మాకు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, నీకు అట్లా పట్టసీమ వస్తుంది, ఇట్లా దీని నుంచి నీళ్ళు వస్తాయి, అంతా అయిపోతుంది అన్నాడు. మేమంతా నమ్మినాము. అతను ప్రయత్నం చేశాడు సిన్సియర్గా. అయితే ఏం చేస్తావు, ఆ పైన దేవుడు సహకరించలా, ఆ వర్షం రాలే శ్రీశైలంలో. అతని దురదృష్టం ఒక రకంగా చెప్పాలంటే, వర్షం రాకుండా పోవడం ముఖ్యమంత్రి దురదృష్టం. ఆ రకంగా పోరాడి చచ్చారు తప్ప ప్రాంతాన్ని గురించి ఏ పెద్ద మనిషి ఆలోచన చేశాడు? ఎవరూ ఆలోచన చేయాల. వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ రిజెక్టెడ్ పీపుల్. 100% వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఐఎమ్ నాట్ ఎ డిస్ట్రిక్ట్, ఐఎమ్ ది వెల్ విషర్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీకి ఛాన్స్ లేదు.